ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. ఇది ఈ దినాన మరి మీరందరూ మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ యొక్క జూమ్ మీటింగ్కి వచ్చినందుకు ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ నేను అభినందించుచున్నాను. దయచేసి మీరందరూ మీ మైక్స్ మ్యూట్లో పెట్టుకోండి. ఈ దిన మన ధ్యానాంశము సెప్తు యగ్గెసిమ. దీనికి సంబంధించిన వాక్య భాగం నేను నిన్న మరి ఒక సంఘంలో కూడా ధ్యానించి ఉన్నాము. దానికి సంబంధించిన సంఘస్థులు ఉన్నారు ఇందులో ఒకళ్ళు. మరి వారు నిన్నటికి ఈ దినానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించగలరని నేను మనవి చేస్తున్నాను. ఈ సెప్తియ గెసిమ అంటే ఇది రూపాంతరం తర్వాత వచ్చే ఆదివారము. సెప్తియ గెసిమ అంటే ఇక నుంచి మరి పునరుత్థాన దినము 70 రోజులు అని మనం లెక్క చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ సెప్తియ గెసిమకు 3 వాక్య భాగాలు ఇవ్వబడినవి. డిజిగ్నేటెడ్ బైబిల్ రీడింగ్స్ అనమాట. అనగా ప్రతిపాదించబడినవి 3 వాక్య భాగాలు. ఈ 3 వాక్య భాగాల సారాంశాన్ని మనము ఒకటిగా తీసుకొని ఒకదానికొకటి అన్వయించుకొని మనము చూసుకోవాలి. ఎపిఫానియా అంటే దేవుడు అన్యజనులకు ప్రత్యక్షపరచబడుట. ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ టు ద జెంటైల్స్, అందరికీ జ్ఞానులు వచ్చిన తర్వాత. ఆ తరువాత ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారు. అది మనం ఆ పాట విన్నాము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా రూపాంతర అనుభవం. కాబట్టి మనము కూడా కొండ శిఖరము ఎక్కి దిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి క్రైస్తవులంగా. అనగా రూపాంతరం. సీతాకోక చిలుక, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఏ విధంగా మారుతుందో ఆ విధంగా మనం రూపాంతర జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మీరు ఈ లోక సంబంధమైన మర్యాదలను పాటించక రూపాంతర జీవితమును కలిగి ఉండాలనేసి అక్కడ పౌలు గారు మనకి హెచ్చరించుచున్నారు. కాబట్టి సెప్తియ గెసిమ అంటే 70వ రోజు, సెక్స గెసిమ అంటే 60 రోజులు, క్వింక్వ గెసిమ అంటే 50 రోజులు తర్వాత ఈస్టర్ వస్తుందని. ఇదన్నీ ఈస్టర్ నుంచి వెనక్కి లెక్కేసినవి అనమాట. సో భస్మ బుధవారం వచ్చి 46 రోజులు, ఈస్టర్కు ముందు 46వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అనగా 40 రోజులు మండల కాలము, 6 ఆదివారాలు కలుపుకుంటే 46 దినాలు. అక్కడి నుంచి 46 దినాలు భస్మ బుధవారం నుంచి లెక్క పెట్టుకుంటే ఈస్టరు పండుగ వస్తుంది. ఈస్టర్ తర్వాత 40 దినాలు గడిచిన తర్వాత ఆయన మరి ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. వెళ్ళి 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మరి అన్య భాషల్లో మాట్లాడి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి భూమిని తలక్రిందులు చేశారు. అప్పటి నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కాపుదల మనకుంది. కాబట్టి దాన్నంతా త్రిత్వకాలము, త్రియేక దేవుడు. ముగ్గురిలో ముగ్గురు ఒక్కటే, ఒక్కరిలో ముగ్గురు, భిన్నత్వంలో ఏకత్వం అని దీనికి చెప్తాం. ఇది దానికి మరి మనము పాత నిబంధన వాక్య భాగం కూడా క్షుణ్ణంగా ధ్యానించాలని నేను ఆశించుచున్నాను. ఇక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనాలు చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నియమించితిని. అనగా ఇక్కడ మనం చూస్తే యిర్మీయాను ఒక ప్రవక్తగా దేవుడు ముందుగా ఏర్పరచుకొని గర్భములో రూపింపబడక మునిపే మరి
యిర్మీయాను ఎరిగిన వాడై దేవుడు స్త్రీ గర్భం నుంచి బయలుపడక మునుపే యిర్మీయాను ఒక ప్రవక్తగా ప్రతిష్ఠించారు దేవుడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. మరి అభిషేకించేశారు, నియమించేశారు ప్రవక్తగా. అందుచేత అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను. ఇప్పుడైతే మనకి టీవీ, వాట్సాప్ మరి ఇవన్నీ వచ్చేసినాయి. ఆ రోజుల్లో మరి ప్రభు అయిన దేవుడు యెహోవా తాను చెప్పబోయే సందేశాన్ని, మెసేజెస్‌ని ప్రవక్తల ద్వారా మరి ప్రజలకు తెలియజేసేవారు, అనౌన్స్ చేసేవారు. అందుచేత ప్రవక్తల యొక్క డ్యూటీ ఏంటంటే, దేవుడు వారితో ఏ సంగతులైతే బోధిస్తున్నారో, తెలియజేస్తున్నారో అవి వెళ్ళి ప్రజలకు తెలియజేయటం. నోవహును నీతిమంతుడిగా దేవుడు ఎంచుకొని నోహు ద్వారా ఆ ప్రజలందరికీ చెప్పాడు జలప్రళయం వస్తుందని. అయితే వారు వినలేదు. మరి నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించి ఇలా చేస్తే ఏం చేయాలి అని దావీదుకి ఒక చక్కటి స్టోరీలాన ఆ నాతాను చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు ఏం చెప్పాడు, అలాంటి వోళ్ళని ఇలా శిక్షించాలంటే అదేదో నువ్వే అన్నప్పుడు దావీదు తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరి 52వ కీర్తనలో మనం చూస్తాము. అందుకనే మెయిన్‌లైన్ చర్చెస్‌లో దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము అని దావీదు చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థనని ఒక స్టాండర్డ్‌గా తీసుకొని ప్రతి వారము దాని గురించి మనం ధ్యానం చేస్తాం. అందుకనే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎంత దూరమై పాపి అయిపోయాడో అంత దగ్గరే అయిపోయాడు. అందుచేత ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చెప్పమని చెప్తే అది వెళ్ళి వారు ప్రజలకు తెలియజేస్తారు. యోవేలు, అదేవిధంగా యోనా, నువ్వు తర్షీసు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఈ విధంగా చెప్పంటే మనోడు తర్షీస్ పట్టణానికి వెళ్ళే ఓడెక్కి నిద్రపోతే ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఈ నినివే పట్టణం అనేది ఇరాక్ దేశంలో దగ్గరలో ఉంది కువైట్‌కి. అటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు రాబోవు సంగతులు, జరగబోవు సంగతులను మరి ముందుగానే తెలియజేస్తాడు. యెషయా గ్రంథంలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి ముందుగా తెలియచేయబడింది. చేత నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని యెహోవా చెప్పినప్పుడు మరి నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు నీవు వారి యొద్దకు వెళ్ళి చెప్పాలి అని ఆయన తెలియజేశారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? డోంట్ వర్రీ, వారికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏం భయపడొద్దు. ఎప్పుడు ఏది చెప్పమన్నారో అది ధైర్యంగా వారికి డెలివర్ చేసేయాలి. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ వాళ్ళు నిన్నేమన్నా అన్నా, నీకేమన్నా హాని కలిగినా నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను. ఎంత భరోసా చూడండి. ఇదియే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను అనేసి మరి ఆయన నోరును ముట్టి ప్రభువకు యెహోవా ఈ ప్రవక్తకు యిర్మీయాకు ఏం మాటలు చెప్పాలో అవి అక్కడ తెలియజేసి ఉన్నారు. ఏంటి చెప్పమన్నారంటే, పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా ఎంత పవర్స్ ఇచ్చారో?
ఇవన్నీ చేయడానికి ఈ రాజ్యాల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను అని మరి ఇర్మియాకు దేవుడు యెహోవా సెలవు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఈ 4-10 వచనాల్లో చూస్తే ముఖ్యంగా ఇర్మియాను ప్రవక్తగా పిలువబడుట. తల్లి గర్భంలో రూపింపక మునుపే ఇర్మియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ప్రతిష్ఠించాడు. ఆ రకమైన ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించటానికి ఆయన్ని ప్రతిష్ఠించాడు. తాను చేయవలసిన పనులు దేవుడు ఎలాగు నియమించెనో, ఆ ప్రణాళిక ఏ విధంగా చేయవలనో మరి ఇశ్రాయేలుకు వివరించుచున్నాడు. మరి వారు ఆయన మాట వినకపోతే వారికొచ్చే ప్రమాదం కూడా అక్కడ వివరించబడింది మిగిలిన వచనాల్లో. ఎలా అంటే నేను విడిపిస్తాను కానీ వాగ్దాన దేశానికి వారు తిరిగి వెళ్ళరు. మధ్యలో వారు వేరే చోటకి వెళ్తారని కూడా ఈ యొక్క అధ్యాయంలో మిగిలిన చోట్ల ఉన్నది. రెండవది మనం చూస్తే సువార్త వాక్య భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో మరి మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము అని ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానము అని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారనేసి మరి అక్కడ పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో ఆయన తెలియజేసి ఉన్నారు. ఎలా అంటే పౌలు గారు ఆయన తన యొక్క పరిచర్య మొదలుపెట్టి అనేక ప్రాంతాలకు వెళుచు సువార్త ప్రకటించి ముఖ్యంగా అన్యజనులకు. పేతురైతే ఓన్లీ యూదులకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అయితే పేతురుని భూమి మీద ప్రభు పేతురు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడుతున్నాను, అందుకు నువ్వు కేఫా అనబడతావు అని చెప్పి ఆయన మరి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడుగుతాడు పేతుర్ని. 3 సార్లు అడిగినాడు. పేతురు వ్యసనపడి ప్రభువా నేనేమైనానో నీకంతా తెలుసు అన్నప్పుడు, అయితే నా మందను కాయుము, నా గొర్రెలను మేపుము, నా మందను కాయుము, నా గొర్రెలను మేపుము. కాబట్టి కాపర్లైన వారు మరి ఆ ఆ యొక్క సంఘములో ఉన్న సంఘస్థులందరినీ పరిరక్షించటం వారి యొక్క ముఖ్యమైన బాధ్యత అయి ఉన్నది. ఆ సంఘంలో ఉన్న సంఘస్థులందరి కొరకు వారు ప్రార్థించవలను. వారి యోగక్షేమంలో మరి తెలుసుకుంటా ఉండాలి. ఇవన్నీ కూడా సంఘ కాపరి ఆ సంఘంలో మందలో పండుకొని ఉండుట, మందలో ఉండుట. ఆ విధంగా మరి పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలని స్థాపించి మరి వారి మీద చేతులుంచి కొంతమంది పెద్దలను ఆయన అభిషేకించి వారికి ఆ సంఘాన్ని అప్పగించి, ఇది మీరు జాగ్రత్తగా కాయండి, ఈ సంఘాన్ని మీరు కాపు కాయండి అని మరలా ఆయన జైల్లో ఉండి కూడా ఒక్కొక్క సంఘంలో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ వారికి ఉత్తరాలు వ్రాశారు. అవే ఈ పత్రికలన్నీ. ఆ విధంగా ఆయన మరి మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూస్తే దానికి అక్కడ ఆయన గ్రీసు దేశానికి వెళ్ళాడు. గ్రీసు దేశంలో ఏథెన్స్ అనే పట్టణం చాలా ప్రాచీనమైన పట్టణం. ఇప్పటికీ కూడా మరి ఏథెన్స్ సైట్ సీయింగ్‌కి, టూరింగ్‌కి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ యాంటిక్స్ ఎక్కువ, పురాతనమైన కట్టడాలు, ఆర్కిటెక్చర్‌కి అయితే ఇంకా సూపర్‌గా అక్కడ ఎన్నో జరిగినవి. ఈ 17వ అధ్యాయంలో మరి ఆయన రాత్రికి రాత్రే పౌలును, సీలను బెరయ అనే ప్రాంతానికి పంపించారు. అక్కడ వారు మరి ఆ యొక్క సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ సంఘస్థులందరూ కూడా వారు చెప్పేవి కరెక్టా కాదా అని లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు
అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే ఈ దినాల్లో అనేక మంది భక్తులు, దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మంచిది. అయితే వారు ప్రకటించుచున్న వాక్యము లేఖనముల ప్రకారము కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదై ఉన్నది. అందుకే ఈ బెరయ సంఘస్థులు చాలా ఆసక్తి కలిగి వారు లేఖనములు పరిశోధిస్తున్నారు. ఈ విషయం మరి తెలుసుకొని ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ, పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అయితే అక్కడేమైందంటే అక్కడ ఆ జనసమూహంలో కూడా కొంత కలవరం ఆహ్, మరి రేగటంతో పౌలును వారు రాత్రికి రాత్రి చూడండి, వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు, తిమోతియు అక్కడే నిలిచిపోయిరి. పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతనిని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి కాబట్టి ఆ బెరే సంఘాన్నించి అంతకుముందు వేరే చోటకి వెళ్లారు. అక్కడి నుంచి బెరేకొచ్చారు. బెరేలో కూడా ప్రాబ్లమ్ వచ్చేటటికి అర్జెంట్‌గా నైట్‌కి నైటు వారిని పౌలు గారిని మరి ఓడ ఎక్కించి ఏథెన్స్ అనగా గ్రీస్ దేశానికి పంపించారు. ఈ గ్రీస్ దేశం యొక్క క్యాపిటల్ ఏథెన్స్. ఇది చాలా పురాతనమైన పట్టణం. మనం చూసుకుంటే ఐ థింక్ ఈ ఒలింపిక్స్ కూడా ఏథెన్స్ పట్నం నుంచే ప్రారంభమైనయి. ఇఫ్ ఐ హోప్ ఐ యామ్ రైట్. ఈ ఏథెన్స్ పట్టణము పురాతన కట్టడాలకి చాలా ఫేమస్ అనమాట. నేను ఇందాక చాలా ట్రై చేశాను మీకు ఆ పిక్చర్స్ చూపిద్దామని. అక్కడ మరి తెలియని దేవతకు వారు ఆరాధించుచున్నాము అని ఒక టైటిల్ రాశారు. అనేక బలిపీఠాలున్నాయి ఆ ఏథెన్స్ పట్టణంలో. పౌలు గారు అవన్నీ చూస్తున్నారు. చూస్తుంటే ఆయనకి సడెన్‌గా ఒక బలిపీఠం మీద తెలియని దేవతను ఆరాధించుచున్నాము అనే ఆ టైటిల్ ఆయనకి కనిపించింది. అప్పుడు ఆయన చెప్పేదేంటంటే, కాబట్టి మనము దేవుని సంతానమై యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మనము దేవుని సంతానమై ఉన్నాము. అన్ అందుచేత మరి మనకు దొరికే వెండిని గాని, బంగారంతో గాని, ఏదో ఒక రాతిని గాని, ఏదో విగ్రహం కింద చేసి ఇది దేవుడు అని పూజించటానికి మనము తలంచకూడదు అని చెప్తూ ఇక్కడ మరి పౌలు గారు ఇంకేం చెప్పారో మనం గమనిద్దాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అది గతంలో. క్రీస్తుకు ముందు ఆయన పెద్దగా మరి చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి మనుష్యుడు, ప్రతి మోకాలు యేసు నామములో మరి వంగవలెను, మోకరించవలెను. అంతము ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించుట వరకు కూడా అంతము రాదు. అందరూ కూడా రక్షించబడాలి. ఎవరు నశించిపోకూడదు అని ఇది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి మరి అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు అంటే తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అందుకని నేను అగస్టిన్ గారిని ఎంతగానో ఆహ్, ఆహ్, ప్రశంసించాను. ఎందుకంటే ఆయన మీరందరూ జాయిన్ అవ్వకముందు చక్కటి పాట పాడాడు. నీ నీ రాక సామీప్యమందు అని. అనగా ప్రభువు రాకడ రానయ్యున్నది. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలని 12 చరణాలు ఆ పాటలో ఉన్నాయి. దాని యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు నియమించిన దినం ఒకటుంది. ఈ భూలోకంలో తీర్పు తీర్చటానికి. ఆయన తాను ఏర్పరచుకొనిన సేవకుడు. అంతకుముందు ఎ చోజన్ సర్వెంట్ బై గాడ్ అని టైటిల్ తోటి మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుడు ఏర్పరచుకొనిన సేవకుడు.
ఆ సేవకుని ఆ నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి ఈ భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. మరి ఆ దినము గాని, ఆ సమయము గాని, ఆ ఘడియ గాని తండ్రి వశంలో ఉన్నాయి గాని ఇంకెవ్వరికీ తెలియదు. అందుచే మరి యేసు ప్రభు ఇప్పుడు నేనేం చెప్పాను? సెప్తియ గెసిమా అంటే ఇంకా 70 రోజులు పునరుద్ధానానికి ఉంది అని చెప్పాను. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో, తాను ఏం చేయటానికి వచ్చారో అవన్నీ జరిగిస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన చేసటానికి అన్ని విషయాలు చేస్తూ మరి ఆయన వెళ్తూ పరలోక రాజ్యం యొక్క మర్మాల్ని అనేక ఉపమానాలతో ఆయన 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని ఉన్నారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఇలాంటి హ్మ్. ద్రాక్ష తోట ఉపమానం ఇవన్నీ చెప్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వారికి అర్థమయ్యే శైలిలో ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ మరి తాను అప్పగించబోయే సమయం దగ్గరికి అవుతుందని శిష్యులకి తెలియజేస్తున్నప్పుడు శిష్యులు ప్రభువా నీ రాజ్యం మరలా నువ్వెప్పుడు వస్తావు? నీ రాజ్యం ఎప్పుడు వస్తది? అని అడిగినప్పుడు అది నా వశంలో లేదు, తండ్రి వశంలో ఉంది అని చెప్తూ అయితే నేను కొన్ని సూచనలు చెప్తున్నాను. ఆ సూచనల మేరకు ఈ యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంటుంది అని ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని తన శిష్యులకి రెండవ రాకడికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేస్తున్నారు. అది ఇక్కడ పౌలు గారు వీరికి చెప్పుచు మరి ఆ దినం ఒకటి నిర్ణయించి ఉన్నాడు కాబట్టి మీరందరూ మరి మారు మనసు పొందాలి. లేదంటే మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసినాడు. దేర్ ఇస్ ద ప్రూఫ్. ఏంటంటే ఏ మనిషి కూడా ఈ లోకంలో మరి చనిపోయి పునరుద్ధానమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఒక్క యేసు ప్రభు తప్పితే. కాబట్టి ఇది అందరికీ నమ్మశక్యంగా ఉండటానికి ఒక చక్కని ఆధారము. ప్రూఫ్. కోర్ట్‌లో మరి అందరూ అడుగుతారు లాయర్స్. అక్కడేం జరిగిందంటే, "నువ్వు చూసావా? నువ్వు చూసావా?" అని గుచ్చి అడుగుతారు. ఇక్కడ మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి ఉన్నాడు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథంలో పేతురు ఏమంటున్నాడంటే వారందరూ పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వీరు క్రొత్త మద్యాన్ని సేవించి ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారంటే అయ్యా ఇంకా జాము కూడా కాలేదు. అంటే మరి యూదులకు దినము 6 గంటలకి స్టార్ట్ అవుతది. సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు. అందులో మరి ఉదయకాలం వచ్చి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సెకండ్ హాఫ్ డే అనమాట ఇది. సో, వీరు 9 గంటలకి పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడుతుంటే ఒకడొచ్చి దే డ్రాంక్ టూ మచ్ వైన్ అంటాడు. అప్పుడు పేతురు ధైర్యంగా నిలబలిచి మేమేమి క్రొత్త మద్యాన్ని సేవించలేదు. ఇంకా జాము కూడా కాలేదు. అనగా మొదటి జాము డేలో ఫస్ట్ 6-9 అది మరి బార్లు ఓపెన్ చేసి మద్యం సేవించే టైము. కాబట్టి ఇంకా జాము కూడా కాలేదు. మీరు పొరబడుతున్నారు. మేము పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నామనేసి మీ మధ్యకు మెస్సీని పంపించినప్పుడు మీరు ఆయన్ని అంగీకరించుకోకుండా ఆయన్ని మీరు హతమార్చారు. ఆయనను మీరు కాదన్నారు. ఆయన వద్దన్నారు అని ఆయనను సిలువ వేసి చంపింది మీరే. అయితే నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్టు మరి దేవుడు ప్రభు వారిని అనగా యేసు ప్రభువుని మృతులలో నుంచి లేపి పునరుద్ధానుడై ఆయన తండ్రి యొద్దకు చేరాడు. ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతుంది గానీ ఇంకెవ్వరి వలన కూడా రక్షణ దొరకదు. అందుకు సాక్షులము మేమే. కోర్టులో అడిగినప్పుడు నువ్వు చూసావా? అనే ఆ విధంగా
మీరు చంపటము, మీరు ఆయన్ని శిక్షించటము, హింసించటము చూచింది మేము. ఆయన తిరిగి పునరుత్థానుడై లేచింది కూడా మేము చూచాము. అందుకు సాక్షులము మేము. వి ఆర్ ద విట్నెస్ ఫర్ హిస్ రిజరెక్షన్ అని చెప్పినప్పుడు వారు కన్విన్స్ అయ్యి, అయ్యలారా మేము తప్పైపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ అని చెప్పినప్పుడు, మీరు మీ తప్పిదముల గురించి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించినట్లయితే, బాప్తిస్మం తీసుకుంటే మీరు కూడా మాకులానే మరి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు అని చెప్పినప్పుడు, ఆ దినాన్న 3000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఒక ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆ ఆధారం ఏంటంటే, వి కెన్ బిలీవ్ ఇట్ 100% దట్ మరి యేసు ప్రభు మృతుల్లో నుంచి లేపాడంటే ఆయన నిజమైన దేవుడు. అందుకని పేతురు ఏమంటాడు, పైన ఆకాశం అందైనను క్రింద భూమి అందైనను భూమి క్రింద అయినను మరి ఏ నామములోనూ కూడా రక్షణ లేదు, ఒక్క యేసు నామములోనే. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. అందుకని మనం పాట పాడుతున్నాం కదా, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము, యేసు నామం అని. అందుమూలాన మరి పౌలు గారు ఈ గ్రీసు దేశంలో ఏథెన్స్ నందు దేవుని సువార్తను తెలివిగా ప్రకటించుట చూడగలం. ఇక్కడ తెలివిగా అని చక్కగా వ్రాయబడి ఉంది. ఐఎమ్ గివింగ్ మోర్ స్ట్రెస్. ఎందుకంటే సువార్తను ఏ విధంగా ప్రకటించవలేనో అనేది తెలివిగా ప్రకటించటం మనం అందరం నేర్చుకోవాలి. యాక్చువల్గా నేను మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ జాయిన్ అయితే ఎప్పుడైనా ఆధునిక పద్ధతుల్లో మోడర్న్ టెక్నిక్స్ తోటి ట్రిక్కిష్గా సువార్తను ఏ విధంగా ప్రకటించవాలని నేను ఒకరోజు సెమినార్ కండక్ట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎక్కువ మంది వస్తే ఒక రోజు ఒక 2-3 అవర్స్ మరి కంటిన్యూస్గా ఆ వివరాలన్నీ తెలియచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని నేను ఆశించుచున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనకి ఏం చెప్పాడంటే, మీరు పాముల వలె వివేకము కలిగి, యుక్తి కలిగి ప్రవర్తించాలి అనేసి. ఎందుకంటే ఈ రోజుల్లో మనము అనేక మంది శత్రువుల మధ్య సువార్తను ప్రకటించుచున్నాం. చాలామంది ఒక గుంపుగా తెల్లటి బట్టలు వేసుకొని మరి శబ్దాలు చేసుకుంటూ, డ్రమ్స్ కొడుతూ వీధుల్లోకి వెళ్ళేటప్పటికి అపోజిషన్ ఎక్కువొస్తుంది ఈ మధ్య. ఎందుకంటే అట్నుంచి అనేక మంది దేవుని వాక్యాన్ని అందించుకోకుండా చేయటానికి అనేక నెట్వర్క్స్ ద్వారా వారు మరి ఏకీభవించబడి అనేక గుంపులు తయారైనాయి. కాబట్టి మనం వ్యతిరేకతను ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. అందుచేత మనము తెలివిగా మరి ఎక్కువ హంగామా లేకుండా సువార్తను ప్రకటించే పద్ధతులు ఏవని ఆ పద్ధతిలో ప్రకటించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది పర్సనల్ ఎవాంజలిజం. ఈచ్ పర్సన్ బ్రింగ్ వన్ పర్సన్, ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటారు. ఆ విధంగా చేస్తే మరి ఒక 6-7 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది. ఇది చిలీ దేశంలో వారు చేసిన ప్రణాళిక. ఈచ్ వన్ క్యాచ్ వన్. ప్రతి వారము మనం ఒక్కొక్కరిని సంఘానికి తీసుకొని వస్తే అది మరి మల్టిప్లై అయిపోతుందన్నమాట. ఏది ఆ సంఘం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందగలదు. అందుచేత తెలియని దేవునిని తాను నియమించిన మనుష్యుని మృతులలో నుండి లేపడం ద్వారా ఆ ఆధారము ద్వారా ఆయన ఈ యొక్క మరి తన మహిమను ప్రత్యక్షపరిచాడు. ఆ ఆధారాన్ని ప్రత్యక్షపరిచారు. ఈ విధంగా పర్సనల్ ఎవాంజలిజంలో యేసుప్రభు సమరయ స్త్రీని మధ్యాహ్న సమయంలో 12 గంటల సమయంలో ఆమెను కలుసుకొని ఆమెకు సువార్త ప్రకటించారు. అక్కడ ఆయన ఏమి డ్రమ్ వాయించలేదు, బూర వాయించలేదు, ఎక్కువ జనాలు లేరు, చేతిలో బైబిల్ లేదు, నల్ల కవరున్న ఎర్రటి బార్డర్ ఉన్న బైబిల్ లేదు, ఎవరు లేరు. శిష్యులు కూడా మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏమన్నా
తినటానికి ఏమైనా తీసుకురండి అని ఆయన పంపించి, ఆమెతో ఒంటరిగా మాట్లాడినప్పుడు, ఆమె వెళ్ళి తన కుండను అక్కడ విడిచిపెట్టి, ఊర్లోకి వెళ్ళి, ఆ ఊరు ప్రజలనందరినీ తీసుకొని వచ్చి, మరి ఆమె రక్షించింది. ఒక్కరికి సువార్త ప్రకటిస్తే, మరి ఆమె ఆ ఊరినందరినీ తీసుకొని వచ్చారు. ఎడ్వర్డ్స్ అనే ఒక ఆయన 1870 ఆ సంవత్సరాల్లో ఇండియా దేశానికి మిషనరీగా వచ్చాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆయన మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు 3 నామాలు పెట్టుకున్న ఆ ట్రైబల్స్‌ని చూచి వారికి సువార్త ప్రకటించాలని ఆయన ఆశించి, ఒక దినం ఆయన ఒంటరిగా సువార్త ప్రకటించటానికి వెళ్తనంటే వారందరూ ఆయన్ని రౌండప్ చేసేసారు. రౌండప్ చేసేస్తే ఆయన ఏం చేయాలో తెలియక కత్తులు, బాణాలు ఇవన్నీ మీకు కావస్తే నేను ఆ వీడియో క్లిప్ చాలా సార్లు చూపించాను. మరలా చూపిస్తాను ఎప్పుడైనా. అందరూ కత్తులు, బాణాలతోటి ఆయన చుట్టూ నిలబడి చంపేయటానికి వచ్చినప్పుడు ఆయనేం చేశాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ముందు ఆయన వైలిన్ మంచి సంగీత విద్వాంసుడు. వైలిన్‌తో మరి ఒక చక్కటి పాట పాడాడు. శ్రీరక్షకుని నామము కీర్తించి, కీర్తించి కొలుతును అనేసి కీర్తన పుస్తకంలో ఉంది. ఆ పాట పాడాడు. ఆ పాట పాడి ఆయన మోకాళ్ళుని ఇంక నా పని అయిపోయింది వీళ్ళు నన్ను చంపేస్తారనేసి ఆ మోకాళ్ళుని ఆ పాట పాడి లేచి చూసేటప్పటికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఆ ఆయుధాలన్నీ కింద పడేశాడు. అందుకే యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఎలా విడిపించాలో నేను నీకు చూస్తాను. డోంట్ వర్రీ. నేను నీకేది చెప్పమని పంపిస్తున్నానో, దేనికోసం నిన్ను ఎక్విప్ చేస్తున్నానో, అది నువ్వు వెళ్ళి చెయ్యి. దట్స్ ఆల్. చూడండి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. మనము ఈ జీల్‌తోటి ఇది మనకి కూడా దేవుడిచ్చే వాక్కు. మనం దేనికి భయపడక్కర్లేదు. మనల్ని విడిపించటానికి మనకు దేవుడు తోడై ఉన్నాడు. అయితే మనం ఒక పద్ధతిగా ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా మనము సువార్త ప్రకటించాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి మూడవది సువార్త వాక్య భాగంగా ఈ దినము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ప్రభువు మరి తన శిష్యులందరికీ ఒక ఉపమానాన్ని కూర్చోబెట్టి చెప్పారు. చెప్పినప్పుడు దీనికి ముందు పౌలు గారు ఈ ఏథెన్స్ పట్టణంలో ఈ విధంగా ఇవన్నీ తెలియజేసినప్పుడు అక్కడ కొంతమంది ఆయనొచ్చి "నువ్వు చెప్పేది ఇక్కడ కాదు. పైన మాకొక సభ ఉంటుంది. అరియపగు అనే సం ఆహ్, స్ సంఘం ఉంటుంది. సంఘం అంటే అదొక సన్‌హెడ్రిన్ సభ లాంటిది. అరియపగు సభ అని ఉంటుంది. అక్కడికి వచ్చి చెప్పు నువ్వు" అని చెప్పినప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారిలో కొంతమంది మరలా చెప్పు, మరలా చెప్పు అని ఆయన చేత మరలా, మరలా చెప్పించుకొని అప్పుడు మరి ప్రభువును కొంతమంది అంగీకరించారు. కొంతమంది అపహసించారు. నమ్మిన వారు రక్షించబడ్డారు. ఇక్కడ మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి ముప్ 30 వచనాల్లో చూస్తే యేసు ప్రభు తన శిష్యులకి ఈ యొక్క ఉపమానాన్ని చక్కగా వివరించాడు. ఇదేంటంటే ఆహ్, పరలోక రాజ్య మర్మాల్ని ఈ ఉపమానం ద్వారా ఆయన తెలియజేశారు. నేను త్వరగా చదువుతాను దయచేసి వినండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఇప్పుడు సపోజ్ కొంతమంది కువైట్‌కి వచ్చేటప్పుడు వాళ్ళ ఆస్తుల్ని నేనొచ్చే వరకు జాగ్రత్తగా చూడండి అని రెంట్ కరెక్ట్ తీసుకోండి అని లేతే ఇల్లు ఖాళీగా ఉంచుకోకుండా రెంట్‌కివ్వండి. లేతే పొలము ఖాళీగా ఉంచకుండా అందులో ఏమైనా పండించండి అని ఇచ్చినట్టుగా ఇక్కడ మరి తెలియజేయబడుతుంది. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వారికిచ్చి
వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చువాడునైన కఠినుడు అని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి నాకు కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండుననెను. ఈ వాక్య భాగం అంత సారాంశం మనం గమనిస్తే ప్రభు మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయన ప్రణాళిక చొప్పున మనకి బాధ్యతలు అప్పగించారు. అక్కడ వారికి 2 తలాంతులు 5 తలాంతులు ఎలాగిచ్చారో ఇక్కడ మనకి కూడా ప్రభు మనకిచ్చిన తలాంతుల్ని మనం ఏం చేస్తున్నాము అనేది ఇదని మనం అందరం ప్రశ్నించుకోవాలి. తలాంతులంటే టాలెంట్స్, బోధించేయవచ్చు, పాటలు పాడవచ్చు, సంగీతం వాయించవచ్చు, ఆర్థికంగా సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకొక 5 తలాంతులు బిజినెస్ చేసి తెచ్చాడు. 2 తలాంతులు ఇంకొక 2 తలాంతులు తెచ్చాడు. 1 తలాంతు తీసుకున్నవాడు గొయ్యి తీసి అందులో జాగ్రత్తగా పెట్టాడంట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి మీరు గమనించండి. మన దగ్గర ధనం ఏదైనా ఉంటే దానిని మనము ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే నలుగురికి ఉపయోగకరంగా ఉండేటట్టు దానిని మనము వ్యాపారంలో పెట్టాలి. నేను మీకు ఒక సంగతి గుర్తు చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట, అంటే ఎప్పుడో నాకు గుర్తులేదు కానీ, మన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నాకు తెలిసిన జ్ఞానంలో మరి విదేశాల్లో ఉన్న కేరళ వాళ్ళు ఆ ధనమంతా తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద అలా పెట్టేశారు. వారి ధనమంతా కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉంచారు. అలా ఉంచటం వల్ల ఆ మనీ ఎక్కడా కూడా యూటిలైజ్ అవ్వట్లేదు. డెవలప్మెంట్‌కేమీ ఆ మనీ ఉపయోగపడతలేదు. అప్పుడు ఇది ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఏం చేశారంటే, ఆ వడ్డీ రేట్లని తగ్గించేశారు.
6%, 8%కి తగ్గించేశారు 14 నుంచి. అప్పుడు వీరు కంగారు పడి ఆ ధనము బయట వేరే ఎక్కడన్నా ఉపయోగించటానికి బయటకు వచ్చారు. అప్పుడు రకరకాలైన పథకాలన్నీ ప్రవేశపెట్టి ఆ ధనము సవ్యంగా దేశాభివృద్ధి కొరకు ఉపయోగించేటట్టుగా మరి అనేకమైన మార్గాలు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు వారు ఆ ధనాన్ని వెలికితీశారు. ఇప్పుడు మరి అలాంటి వారిని మనము ఈ మూడవ దాసునితో పోల్చుకోవచ్చు. ఎందుకంటే నువ్వు విత్తని చోట కోయువాడును, పంట కూర్చుని వాడవు అంత కఠినుడు అయిన యజమానివని నేను భూమిలో దాన్ని పాతిపెట్టి ఇదిగో నీ యొద్ద తీసుకున్నది తీసుకో అని నీ మొఖాన్ని కొడుతున్నాను అనేసి వాడు తీసుకుని వచ్చాడు. హీఈస్ ఏ లేజీ ఫెలో. ఎందుకంటే వ్యాపారం చేయటానికి ధైర్యం లేదు వాడికి. ఇక్కడ ఇర్మియా గ్రంథం నుంచి ఈ దినం మనకి ఏం వాక్య భాగం ఇచ్చారంటే, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నేను మరి అనేక మందిని చూశాను. చాలా ఈట్లకి భయపడుతూ వెనుకంజ వేస్తుంటారు. అమ్మో! ఇందులో నేను పెడితే నా డబ్బులు పోతాయేమో ఈ వ్యాపారంలో. ఎందుకు పెట్టటం? ఉన్న ఏయో జాగ్రత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటే మంచిది అని తలంచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము ముందుకు వెళ్ళాలి. దే మనం ఏది చేసినా మన వ్యాపారంలో దేవునిని భాగస్వామిగా పెట్టుకుండి మనం చేస్తే దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు. మన వ్యాపారము 60 100 ఫలిస్తది. ప్రవీణ్ పగడాల ఆయన దివంగత ప్రవీణ్ పగడాల గారు ఏం చెప్పారంటే, మన క్రైస్తవుల్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? క్రైస్తవుల్లో ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారా? వ్యాపారవేత్తలు కావాలి మన వారిలో. దేశం అభివృద్ధి కాదు. మనము అభివృద్ధి చెందటానికి, దేవుడు మనల్ని దీవించటానికి వ్యాపారవేత్తలు కావాలి అనేసి భారతదేశంలో ఆయన ఎన్నో సార్లు నొక్కి వక్కాణించారు. చాలామంది పోనీ మీరు ఏమీ జాబ్ లేకపోతే నేను ఇద్దరు ముగ్గురిని చూచి నేనేం చెప్పానంటే, పోనీ మీరు ఏమీ చేయలేకపోతే సువార్త ప్రకటించండి ఎక్కడికన్నా వెళ్ళి. మీకు నేను నెలసరి ఇంతని జీతమిస్తాను అని చెప్పినప్పుడు వారేం చెప్పారంటే, అమ్మో! మాకు భయమండి. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే భయంకరమైన తీర్పొస్తది. నీవు విత్తని చోట కోయువాడును, పంట కూర్చున్నవాడు అంత కఠినుడు అని నేను దీన్ని భూమిలో పాతిపెడుతున్నాను. మనము దేవుడు మనకి కఠినమైన తీర్పు ఇస్తాడని మనం వెనకంజ చేయటం కాదు. ప్రభు ఏం చెప్పాడు? పరలోకములోను, భూలోకములోను నాకు ఏమైతే అధికారం ఉందో ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఇందాక ఇర్మియాకి ఏమిచ్చారో ఆయన అధికారం అన్నిట్లికి పట్టణాల మీద అధికారం నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. అటువంటి పరిస్థితి ప్రభువు మనకిచ్చాడు చూడండి. పెళ్లగించుటకును, విరగ్గొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నియమించాను. ఎంత పవర్ ఇచ్చారు చూసారా? అలాగా ప్రభువు మనకి మరి పరలోకంలోను, భూలోకంలోను నాకున్న సర్వాధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఐఎమ్ ఎంపవరింగ్ యూ. నాకంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. మీరు వెళ్ళండి అని చెప్తే మనమేమో అమ్మో! అక్కడికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో, మనల్ని కొట్టేస్తారేమో అని మనము వెనకంజ చేస్తున్నాం. ప్రభువు మనకు అధికారం ఇచ్చినప్పుడు మనము ముందుకు దూసుకొని వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇంకా ఎక్కువగా. నేను కొన్ని సంవత్సరాల క్రిందట రోజుకి 350 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని డ్యూటీకి వెళ్ళేవాడిని. 10 గంటలు వర్క్ చేయాలి, 4 గంటలు డ్రైవింగ్ చేయాలి. 14 గంటలు. ఇలా చేసి తర్వాత మరలా శుక్రవారం ఒక్కరోజు సెలవైతే శుక్రవారం కూడా ఒక్కొక్కసారి డ్యూటీకి రమ్మనేవారు. అప్పుడు వెళ్ళటానికి చాలా కష్టంగా ఉండేది. శరీరం సహకరించేది కాదు. అయితే వారు డ్యూటీకి వేసినప్పుడు వెళ్ళాలి. రానని చెప్పొచ్చు. కానీ అప్పుడు నేనేమనుకున్నానంటే, ప్రభువా ఇది నువ్వు నాకు ఇస్తున్న ఆపర్చునిటీ.
దిస్ మనీ షుడ్ గో ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ. ఎవరైతే అవసరతలో ఉన్నవారో వారి కొరకు నేను ఈ డ్యూటీ చేస్తాను నాకు శక్తిని అని నేను అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా వెళ్ళి ఫ్రైడే ఆ డ్యూటీ చేసి వచ్చేవాడిని. ఫ్రైడే ఆ డ్యూటీ చేసినందుకు మరి ఎక్స్ట్రాగా 1.5 టైమ్స్ అది మరి ధనము దొరుకుతుంది. ఆ ధనాన్ని నేను ఇంట్లోకి తీసుకోకోకుండా, ఎవరికి తెలియకోకుండా, ఎవరికి అవసరత ఉందో ఈవెన్ నా భార్యకి కూడా తెలియకోకుండా వారికి అది మరి ఇచ్చేవాడిని. ఈ విధంగా చేయటం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు బలమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఏ పని చేసినా సరే, ప్రభువా ఇందులో నీవు నా భాగస్వామివి. మీరు ఏ వ్యాపారం చేసినా. కాబట్టి ప్రభువు యొక్క వాటా మనము అది ఇతరులకి ఎవరైతే సువార్త సేవలో ఉన్నారో, ఎవరైతే కనికర కార్యాల కొరకు ఎదురు చూచుచున్నారో, అక్కర్లో ఉన్నారో వారి కొరకు మనము వాటిని వినియోగించాలి. అంతేగాని దేవుడు నా ఖాతాలో డైరెక్ట్‌గా డిపాజిట్ చేయని ఈ మధ్య జనాలందరూ ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ నంబర్‌కు సంప్రదించండి. మీ విరాళాలు ఈ అకౌంట్‌కి వెయ్యండి అని చెప్తున్నారు. ప్రభువు ఎప్పుడు అలా అని చెప్పలేదు. నా నామమున మీరు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా నేను మీకు దానికి రివార్డ్ ఇస్తాను అని ఇక్కడ ఈ దినము ఈ 30వ వచనం దాటిన తర్వాత ఏం చెప్పారో మీరు ఒకసారి చూస్తే అక్కడ ప్రభువు వచ్చి తీర్పు తీరుస్తాడు. గొర్రెల్ని, మేకల్ని విడదీస్తాడు ఆయన. విడదీసినప్పుడు ప్రభువా నేనెప్పుడు ఇచ్చాను నీకు? నేనెప్పుడు నీకు మంచిగా ఈ అన్నం పెట్టాను అది ఇది అన్నప్పుడు, అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏమని? నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. ప్రభువుకు మనం డైరెక్ట్‌గా పెద్ద విస్తరేసి మలయాళీస్ మరి వారి యొక్క ఓణం ఫెస్టివల్‌లో పెట్టినట్టుగా ఇన్ని వెరైటీస్ మనం ప్రభువుకి పెట్టినట్టు కాదు. ఎవరైతే ఆకలి కొని ఉన్నారో వారికి మనం భోజనం పెడితే ప్రభువుకు పెట్టినట్టే. నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై యుంటిని నన్ను చేర్చుకున్నారు. ఇది మరి ప్రభువు చెప్పింది ఇక్కడ. అలా చెప్పినప్పుడు నీవు ఆకలి కొని ఉండుట నేను చూచి నీకు ఆహారం ఎప్పుడిచ్చాను ప్రభువా అనేసి చెప్పినప్పుడు ఆ ప్రభువు ఏం చెప్తున్నారంటే, నేను అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీకు చెప్పుచున్నాను. మీరు నాకు కాదు, నా సహోదరులకు మిక్కిలి అల్పులు, ఎంతో తక్కువగా ఉన్న ఈ అల్పులకి తక్కువ స్థాయిలో ఉన్నాము అని అనుకునే వారికి మీరు చేశారు కాబట్టి అది మీరు నాకు చేసినట్లు అనేసి ప్రభు ఇక్కడ సెలవిచ్చుచు ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ వల్ల 44వ వచనంలో చూడండి. ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను దప్పికొని ఉండుటైనను పరదేశివై ఉండుటను మేమెప్పుడు నీకెప్పుడు ఉపచారం చేయలేదే అనేసి చెప్తే, లేదు వారందరికీ చేయటమే మీరు చేసినట్టు అని చెప్పి వీరందరూ నా తండ్రి వలన ఆశీర్వాదం పొందుతారు. వీరందరినీ పరలోక రాజ్యంలో వెయ్యండి అని అక్కడ ఎడమ వైపు మరి కుడివైపు మేకల్ని, గొర్రెల్ని ఆయన విడదీసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వచ్చి కొంతమంది అయ్యా మీ కొరకు వేల కొలది మందిని సేకరించి ఉజ్జీవ కూటాలు ఇవన్నీ పెట్టామే. ఇన్ని చేస్తే నేను మీకు తెలీదా అంటావా అంటే అక్కడ ప్రభు ఏం చెప్తున్నారో చూసారా? ముష్కరులారా అనేసి ఆయన అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ ఉంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. మీరు ఇలా చేస్తూ ముష్కరులారా మీరెవరో నాకు తెలీదు అనేసి ఆయన వారిని అడ్రస్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఎడమ వైపు వారు ఉండుట వారిని చూచి శపింపబడిన వార్లారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పిన
ఆ విధంగా మరి ప్రభు తీర్పు తీర్చటానికి ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ దినము గురించి పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో వారికి హెచ్చరిక చేశాడు. "రే బాబు, మీరు నమ్మేది తెలియని దేవతనే నమ్ముతున్నారు. తెలిసిన దేవుణ్ణి నమ్మండి. ఆయన పునరుద్ధానుడైన దేవుడు" అని వారికి జ్ఞానోదయం చేసి, మరి మీ పితరులు మీ గురించి ముందే ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. దేవుని బిడ్డలైతే మరి ఆ సృష్టాన్ని ఎందుకు పూజిస్తున్నారు అని వారికి తెలియజేశాడు. ఇక్కడ ఇద్దరు దాసులు దేవుని యొక్క ఆజ్ఞను చక్కగా విధేయులై వారు వ్యాపారం చేసి మరి ధనము సంపాదించి ఆ యజమాని దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే ఒక దాసుడు అది భూమిలో పెట్టి, ఇదిగో నీది అని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ దాసుని గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఏంటంటే మనలో ఎవరైనా అటువంటి దాసుని పోలి ఉన్నట్లయితే మనము ఎలర్ట్ అవ్వాలి. ఎందుకంటే సువార్త వాక్య భాగంలో, ఈ వాక్య భాగంలో ప్రభువు తలాంతుల ఉపమానము ద్వారా పరలోక రాజ్య మర్మాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే అది ఒక యజమాని, దాసుడు, ద బాస్ అండ్ సర్వెంట్. అక్కడ మంచి దాసుడు, చెడ్డ దాసుడు. ఇది లూకా సువార్తలో కూడా ఈ వాక్య భాగము వ్రాయబడి ఉన్నది. ఇక్కడ క్రీస్తు విశ్వాసి క్రీస్తు సంతోషములో పాల్గొనును. ప్రభువులో విశ్వాసి సంతోషము అద్భుతము. ఇక్కడ విశ్వాసి క్రీస్తు సంతోషం అంటే ఆ క్రీస్తుతో డైరెక్ట్‌గా సంతోషం అంటే ఇక్కడ మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి దాసుడు చక్కగా ఈ విధంగా పనిచేస్తే యజమానునితో సంతోషంలో పాల్గొంటాడు. అది చాలా మరి ఆ సంతోషం అద్భుతమైనది. ఇక్కడ రిలేషన్‌షిప్ బిట్వీన్ యజమాని, దాసుడు. వారిద్దరూ ఏ విధంగా ఆ విషయాలు ఇక్కడ ప్రభువు మనకి తెలియజేయుచున్నాడు. ఈ లోకంలో మరి చాలామంది చూస్తే యజమాని అంటే దాసుని చాలా కించపరిచి, నీచంగా, కఠినంగా బిహేవ్ చేస్తుంటారు. దాసులు కూడా యజమానుల పట్ల అదే విధంగా మోసపూరిత భావాలతోటి పనిచేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా చేస్తే వారు శిక్షార్హులు. అ అలా కాకుండా యజమానునికి నమ్మకంగా ఉంటే యజమానుడు వారిని ప్రేమించి తన సంతోషంలో పాల్గొనమని చెప్తా ఉంటాడు. అది ఎలా అంటే మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, "నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు" అని చెప్పి, "మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను." సంతోషం ఉంటది అందరికీ. కానీ పరిపూర్ణము కావాలనని. అందుచేత మీరు ఆనందించుడి, బహుగా ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి మీ యందు నా సంతోషము ఉండవలెను. ప్రభువునందు ఆనందించాలి మనం. మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. ఈ లోకంలో ప్రేమించాలంటే అన్ని కండిషన్సే. ఈవెన్ ఒక చర్చిలో కానుకివ్వాలన్నా కూడా కండిషనే. మనకేంటి, కానుకిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు అని ఒక రకమైనది. పాస్టర్ గారికి ఈ కానుకిస్తే మనకి ఇది చేస్తారు. లేదా మరి ఈ ఏదో ఒకటి. అంటే దేవుడు మనలను ప్రేమించిన ప్రకారం మనము వేరే వాళ్ళని ప్రేమించమని చెప్తే, వారి వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటాదంటేనే మనము వారిని ప్రేమిస్తాం గానీ, అన్‌కండిషనల్ లవ్ మాత్రము లేదు. ఏ విధమైన కండిషన్ లేకుండా ఇతరులను ఎవరిని ప్రేమించట్లేరు. ఒక రు ఒక ఒ ఒ ఒక పూట పిలిచి భోజనం పెట్టాలంటే, వారి వలన ఏమన్నా అవసరం ఉంటేనే పిలుస్తారు. లేపోతే లేదు. అటువంటి ప్రేమలో మనమందరం ఉంటున్నాం. కాబట్టి మరి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు ప్రేమించవలెను. కొంతమంది చితికిపోయి ఉంటారు. దిగజారిపోయి ఉంటారు.
దిక్కులేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళని మనము ప్రేమించాలి. వాళ్ళని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. అప్పుడు మేకలు, గొర్రెల్ని మరి వేరుపరిచినప్పుడు అక్కడ మన అకౌంట్ బయటపడుతుంది. తెలియని వారికి, అక్కరలో ఉన్న వారికి, విధవరాళ్ళకి, అనాథ పిల్లలకు మనము చేసిన ఆ యొక్క సహాయము అది నిజమైన భక్తి అని యాకోబు పత్రికలో తెలియజేయబడుతుంది. అంతేగాని మీరు ఉపవాసాలుండి గుండు కొట్టేసుకుని, ఆరాధన రెచ్చిపోయి గొంతుకుతో చేసి ఇయన్నీ ఇది కాదు నేను అడిగేది ఉపవాసం. అది నాకిష్టమైన ఉపవాసం కాదు. మీరు చేయవలసింది ఈ విధంగా ఉండాలనేసి మరి ఇక్కడ ఇద్దరు మంచి దాసులను గురించి చెప్పబడుతుంది. ఒక్క తలాంతు పొందినవాడు బాధ్యతారహితంగా, నష్టదాయకంగా ప్రవర్తించాడు. ఇర్రెస్పాన్సిబుల్‌గా, కేర్‌లెస్‌గా వాడు ప్రవర్తించాడు. వారి గురించి మనం ఒక 3 విషయాలు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. ఒకటేంటంటే ఆయన ఎవరో వాడు కరెక్ట్‌గా ఎరుగలేదు. హి డజంట్ నో అబౌట్ జీసస్. నీవు విత్తని చోట కోయవాడు, పంట కూర్చువాడు అని కఠినుడవు అని వాడు అనుకున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్‌లో ఉంటాం. ఆయనను గూర్చిన జ్ఞానం మనకి లేకపోవటం. ఇది చెడ్డదాసునితో మనం పోలి ఉండటం. ఏంటంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమల నుంచి దేవుడు మనకి మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అవి ఎంత డిసిప్లైన్డ్‌గా మీరెప్పుడైనా చూడండి, చీమలు లైన్‌గా ఎళ్తాయి. సమ్మర్‌లో వాటికి ఒక్కొక్కసారి వర్షాకాలం వాటికి ఫుడ్ లేకుండా ఉంటదని ముందుగానే అవి ఫుడ్డు అక్కడ పెట్టుకుంటాయి. ఎక్కడైనా ఫుడ్ ఉంటే మొత్తం అన్ని చీమలు కలిసి దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్తాయి. అంతేగాని లోడ్ లారీస్ ఇవన్నీ లేకుండా అవే జాగ్రత్తగా తీసుకెళ్తాయి. చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, ఫోర్‌మెన్ లేడు, బాస్ లేడు, ఎవరు లేరు. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును అని చీమలను ఉద్దేశించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సోమరి, ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఎంతసేపు నిద్రపోతావు నువ్వు? హౌ లాంగ్ యూ విల్ స్లీప్ లైక్ ఎ లేజీ బగ్గర్ అనేసి మరి ఈ యొక్క సామెతల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అందుకనే పెద్దలు, ముసలివాళ్ళు కొంతమంది ఏమంటారంటే, "ఏయ్! లేట్‌గా లేవటం దరిద్రము" అని వారు చెప్తూ ఉంటారు. వారు చెప్పే మాట వెనకాల ఉన్న సారాంశం ఏంటంటే ఇది. ఏంటంటే మనకి పడుకుంటాము, అలారం కొడితే దాన్ని మళ్ళీ ఆపేసి ఒక పావుగంట లేతే ఇంకొక అర్ధగంట ఇంక్రీజ్ చేస్తుంటాం. ఇంకా కొంచెం నిద్రించదని, ఇంకా కొంచెం నిద్రించదనని చేతులు ముడుచుకొని పరుండదు. ఇది మరి సోమరి యొక్క లక్షణాలు. అప్పుడు దారిద్ర్యం ఎలా వస్తదంటే దోపిడిగాడొచ్చి దారిద్ర్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా వస్తది. మనకున్న సంపదలన్నీ దోపిడి దోపిడిగాడొచ్చి పట్టుకెళ్ళినట్టుగా దరిద్రం మనకొస్తదని చెప్తూ, విశ్వాసికి సంబంధించి ఇక్కడేం చెప్తున్నారంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. జ్ఞానము, వివేచము. చిన్నపిల్లల బర్త్‌డే జరిగినప్పుడు అక్కడ ఒక చక్కటి పాట పాడుతా ఉంటారు. ఆ బర్త్‌డే సాంగ్‌లో. ఆ పాటలో జ్ఞానము, వివేచన ఈ బిడ్డకు దయచేయము అనేసి ఆ పాటలో ఉంటుంది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. అలాగే దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. వివేచన. ఇది దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి,
ఆ వివేచన చేసే ఆ క్యారెక్టరు దేవుని దగ్గర నుంచి మనకి ఆధారం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ రోజుల్లో అందరూ కూడా కంప్యూటర్ల మీదే ఆధారపడుతున్నారు. కంప్యూటర్ వివేచనకు, మానవుని యొక్క వివేచనకు ఎక్కడ అస్సల జంప్తానయి ఎక్కడ కుదరదు. కంప్యూటర్‌లో మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే, అది ఒక వారానికి సమాధానం చెప్తే, మానవుడు వివేచించి ఒక్క సెకను, ఒక్క నిమిషంలో చెప్పేస్తారు. అంచేత ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంకోటొచ్చింది. అంటే నేను మీకు బాగా అర్థమవటానికి చెప్పేదేంటంటే, ఒక పనిని ఒక 100 మంది 10 రోజుల్లో చేస్తే, ఇక్కడ కంప్యూటర్‌నే అడిగి, ఈ పని 10 రోజుల్లో కాదు, ఒక్క రోజులో చేసేయాలంటే, వాడేం చెప్తారంటే, 1000 మంది పని చేస్తే, ఈ పని ఒక్క రోజులో అయిపోతుంది. ఇది కంప్యూటర్ చేసే వివేచన. అయితే మానవులు చేసే వివేచన, ఆ పని చేయటానికి ఒక్కసారి అక్కడ 1000 మంది ఒకరు, ఒకరు గుద్దుకుంటారు తప్పితే, వారు పని చేయటానికి అక్కడ స్థలం ఉండదు. కాబట్టి ఈ వివేచన అంటే ఇది. ఏది ఎలా చేయాలనే ఆ తెలివియే వివేచనకు ఆధారం. అది దేవుని దగ్గర నుంచి మనకి వచ్చింది. ఎందుకంటే దేవుడు మనలను తన స్వారూప్యంలో మనల్ని సృజించాడు కాబట్టి, ఆ వివేచన మానవునికొక్కనికే ఉంది గానీ, జంతువులకి లేదు. కంప్యూటర్‌కి కూడా లేదు. అయితే ఈ రోజుల్లో ప్రతీదీ కంప్యూటర్ చేయగలదని చాలామంది అపోహలు పడుతున్నారు. అది అందుకనే నేను చెప్తున్నాను. ఆహ్, అన్ని విషయాల్లోనూ ఉండొచ్చేమో గానీ, నేనొక కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్‌గా చెప్తున్నాను. సాప్ అనే బుక్ మీద వెనకాల వ్రాసుంది. ఏంటంటే 1000 టన్నుల కంప్యూటరు వారం రోజుల తర్వాత ఇచ్చే సమాధానము, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంజినీర్ తన కామన్ సెన్స్ నాలెడ్జ్‌తో ఒక్క నిమిషంలో ఆన్సర్ చేయగలడని ఆ పుస్తకం మీద ఒక కొటేషన్ వ్రాసుంటది. కావస్తే మీకెప్పుడైనా నేను చూపించగలను. ఇది కంప్యూటర్ చేసే వివేచనకు, మనిషి దేవుని జ్ఞానంతో, దేవుని తెలివితో చేసే వివేచనకు ఉన్న ఆధారం. ఆయన ఉద్దేశ్యాలు మనం గ్రహించలేకపోవటం. ఆయన మనందరి ఎడల చక్కటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అది ఆ బాధ్యతారహితంగా పనిచేసే దాసుడు. అయితే విశ్వాసి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవునికి మన ఎడల ఉన్న ఆయన తలంపులు చాలా విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెక్కడునో లేడు. ఆయన మనందరి నిమిత్తమై అనేకమైన విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. మనందరం ఆ విధంగా మరి డెవలప్ అవ్వాలనేసి. అయితే ఈ చెడ్డ దాసుడు భూమి తవ్వి అందులో ఆ ఒక తలాంతును పెట్టి దాన్ని పూడ్చాడు. దేవుడు మనలందరినీ తనకున్న ఆ యొక్క తలంపులను బట్టి విస్తరించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన పనిని మనం తెలుసుకొనలేకపోవటం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఇస్తున్నాడాయన. ఒక్కొక్క ప్రణాళిక చొప్పున. ఇక్కడ చెడ్డదాసుడు దాని గురించి తెలుసుకోలేదు. అయితే విశ్వాసి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వి ఆర్ ద ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతి ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. ఆయన చేతిలో మనము పనిముట్లం. వి ఆర్ వెపన్స్. ఎందుకంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఇంకోటి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనంలో, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము.
ఇది ఆయన మనకి ఇచ్చిన పనిని మనం తెలుసుకోవాల్సింది. అది ఈ చెడ్డ దాసుడు తెలుసుకొనలేక దాన్ని తీసుకెళ్ళి భూమి మీద పెట్టాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము 6-8 వచనాల్లో అక్కడ ఏం చెప్తున్నారంటే, యెహోవా దేవుడు నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని, అంటే నాకివన్నీ తెలీదే. ఇక్కడేం చెప్పారు? ఆయన ఇచ్చిన పనిని తెలుసుకొనలేకపోవట. ఇక్కడ ఇర్మియా అంటే పాత నిబంధన గ్రంథం సువార్త వాక్య భాగానికి ఏ విధంగా అన్వయించబడింది, లింక్ చేయబడింది అని ఇక్కడ మనం చూస్తే, ఆయన మనకొక పనిచ్చాడు. అయితే ఆ పనిని మనం తెలుసుకోలేకపోతున్నాం. నాకు మాటలాడుటకు శక్తి చాలదని నేననగా, అప్పుడేం చెప్తున్నాడు యెహోవా, నేను బాలుడననవద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలెను. వారికి భయపడొద్దు. నిన్ను విడిపించడానికి నేను నీకు తోడయున్నాను అనేసి మరి యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవది భయపడటం. ఈ దాసుడు నువ్వు చాలా కఠినుడు అనేసి నేను భయపడిపోయాను. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి రాతి నేలలో పెట్టేసానని చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తల కార్యాలు అంటే పౌలు గారు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన భయపడకోకుండా తెలివిగా అక్కడున్న ఆ గ్రీస్ దేశస్థులందరకు ఈ సువార్తను ప్రకటించాడు భయపడకోకుండా. ఎందుకనగా ఒక దినము నిర్ణయించబడింది. ఈ భూలోకమంతా తీర్పు తీర్చబోయే దినమును ఆయన నిర్ణయించున్నాడు. దానికి రుజువు ఆధారంగా మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికిని ఆధారం ఆయన కలుగజేసి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. మూడవది పని ఎడల శ్రద్ధ లేకపోవడం. దెర్ ఇస్ నో డెడికేషన్. చాలామంది పని వారికి పని ఎడల శ్రద్ధ లేకుండా ఉంటున్నారు. అయితే తీర్పు ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనంలో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పని యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ లేకపోవటం వలన ఈ చెడ్డ దాసుని పోలి ఉన్నాం. వీ హ్యావ్ టు బి డెడికేటెడ్ ఫర్ గాడ్స్ వర్క్. ఆ విధంగా మనం చేయటానికి అందరూ కూడా విశ్వాసి వలె దేవునిని ఎరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. భయపడకోకుండా ధైర్యముతో మరి అంతేకాకుండా పని ఎడల శ్రద్ధ లేకపోకుండా ఉండకోకుండా సమర్పణ కలిగి వీ షుడ్ నో జీ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. మరి భయపడకోకుండా ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. సమర్పణతో డెడికేషన్‌తో ఆయన కార్యములు చేసి దైవ దీవెనలు మనమందరము పొందుకోవాలి. మనమందరము మరి గొర్రెల మందలో ఉండాలి గానీ, మేకల మందలో ఆయన నియమించిన దినములో మనము వేరు చేయబడకూడదు. మనమందరము గొర్రెల మందలోకి చేర్చబడుటకు మరి అటువంటి విశ్వాసి వలె మనము దేవునిని ఎరిగి ధైర్యంతో, సమర్పణతో ఆయన కార్యములు మనము చేసి దేవుని దీవెనలు, దైవ దీవెనలు మనమందరము పొందుకొనవలెనని ప్రభునామంలో నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.